ఉపరితల ఆవర్తనం విండ్ షియర్ జోన్ కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆవర్తనము జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే ఇంకొక విండ్షియర్ జోన్ ఒకటి మిడ్ ట్రోపోస్ఫిరిక్ రీజన్లోని 19 degrees నార్త్ నుండి 22 degrees సెల్సియస్ వరకు 22 degrees నార్త్ వరకు కూడా కేంద్రీకృతం అయ్యింది. సో దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా ఉండి అట్లాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్కి జారీ చేయడం జరిగింది. ఎక్కువగా చూసుకున్నట్లయితే సెంట్రల్ తెలంగాణ ప్రాంతం అయినటువంటి ఈ వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో కామారెడ్డి, మెదక్, యాదాద్రి, జనగాం, హైదరాబాద్ మీదుగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కువగా కనపడే అవకాశం ఉంది. సో ఎక్కువగా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి. విస్తారంగా ఈ జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. అట్లాగే వెస్ట్రన్ పార్ట్లో కూడా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో విస్తారంగా కురిసి అక్కడక్కడ భారీ వర్షం 1 or 2 places 7 to 8 centimeters మార్జినల్ హెవీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే యాదాద్రి, జనగాం ప్రాంతాల్లో కూడా మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడు కొన్ని చోట్ల లైట్ రెయిన్స్, కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్స్ 2 to 3 centimeters వరకు నమోదవుతూ వస్తుంది. అయితే చూసుకుంటే కనుక ఇవి ఇంకా కూడా రేపు ఉదయం వరకు కూడా లైట్ రెయిన్ఫాల్ అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ సాయంత్రం వరకు కూడా లైట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రాత్రిపూట నుంచి మబ్బుగా క్లౌడీ కండిషన్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా కూడా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాలు, హైదరాబాద్ పరిసర జిల్లాలు, అలాగే జనగాం, నల్లగొండ, యాదాద్రి క్లౌడ్ మూమెంట్ అది కనిపిస్తుంది. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు అవి కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. రేపటి నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక 4-5 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. రానున్న 4-5 రోజుల వరకు కూడా పరివాహక ప్రాంతాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో, లోవర్ కృష్ణ పరివాహక ప్రాంతాల్లో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్స్ దాడి చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ ట్విట్టర్ కానీ ఎక్స్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ అది జారీ చేయటం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అందులోని పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే వేరియస్ మీడియా ఏజెన్సీస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీడియాలో కూడా ఇవి తెలియచేయటం జరుగుతుంది. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ రేపటి నుంచి డ్రిజిల్ కండిషన్స్ అవి కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. అయితే 4 days వరకు కూడా ఈ డ్రిజిల్ కండిషన్స్ ఉండి అప్పుడప్పుడు మధ్యలో రాత్రిపూట కానీ తెల్లవారుజామున పూట కానీ లైట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 90% ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్, ఎక్కువగా నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ కానీ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా నార్మల్లోకి వచ్చేసినాయి. ఎక్సెస్ రెయిన్ఫాల్ కూడా ఈ ఏరియాస్లోని ఏవైతే ఉన్నాయో కొమరం భీం కానీ, జయశంకర్ భూపాల్పల్లి, ఉమ్మడి కరీంనగర్ కానీ, ఉమ్మడి వరంగల్ కానీ, ఈ పక్కన చూసుకుంటూ ఉమ్మడి నిజామాబాద్, కింద చూసుకుంటూ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా లార్జ్ ఎక్సెస్లో కూడా వచ్చేసినాయి. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో మాత్రం నార్మల్ కండిషన్స్లో ఉన్నాయి. మాన్సూన్ కండిషన్స్ అవి డామినేటింగ్గా ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నందున థండర్స్టార్మ్ యాక్టివిటీ అది చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వీధురు గాలులు మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు, ఒక్కొక్కప్పుడు 50 కిలోమీటర్ 1-2 చోట్ల ఉండే